మల్లిక్ గారు ఒక గ్రేట్ కార్టూనిస్ట్ అవ్వడానికి ఐఎమ్ షూర్ ఒక పెద్ద నేపథ్యమే ఉండుంటుంది. నాకు తెలిసి మీ ఫ్యామిలీలో అయితే ఎవ్వరు కార్టూన్స్ అయ్యరు, అసలు కామెడీ నవలలు కథలు ఏమీ రాసిన దాఖలాలు అయితే లేవు. మరి మల్లిక్కి ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అది చాలా విచిత్రంగా జరిగింది. అది ఎవరు నమ్మశక్యంగా కూడా ఉండదు. అది ఏంటంటే, నేను బుక్స్ చూస్తుంటాను కదా, వారపత్రికలు. అప్పుడు మంత్లీలు కూడా ఉండేవి, మా జ్యోతి, యువ, ఇలా మంత్లీలు కూడా ఉండేవి, వారపత్రికలు ఉండేవి. అవి చూస్తున్నప్పుడు కార్టూన్స్ ఇలా నేను వేయలేనా అని అనుకున్నాను. ఫ్రాంక్గా చెప్తున్నాను. అవునా? ఇలా నేను వేయలేనా, ఈ మాత్రం నేను వేయలేనా అనుకున్నాను. నేను ఎక్కడ నేర్చుకోలేదు డ్రాయింగ్. ఊరికే స్కూల్లో అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత నోట్బుక్స్లో పేజెస్ మిగిలిపోతాయి కదా, ఏవో పిచ్చి బొమ్మలు నేను వేసుకుంటూ ఉండేవాడిని అనమాట. బొమ్మలు వేసుకుంటూ ఊరికే పెన్నుతో రాసేసుకుంటూ, పెన్సిల్తో గీసేసుకుంటూ, అంతవరకే నా నాలెడ్జ్. అయితే వెయ్యలేనా అనుకున్నాను, మొదలు పెట్టేశాను. కానీ మొదలు పెట్టడం ఎలా అంటే, ఏదో ఇలా పెన్నుతో పేపర్ మీద, కానీ అది పబ్లికేషన్కి పనికిరాదు. సో మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, నువ్వు పత్రికలు పంపని. కానీ ఎలా పంపాలో నాకు తెలియదు. సో నా చిన్నప్పుడు మా కాలనీలో ఒక అతను ఉన్నాడు. అతను ఎక్కడో కొంచెం అనుభవం ఉందన్నమాట, పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నట్టున్నాడు అతను. అతన్ని అడిగాను, నేను ఇలా బొమ్మలు వేసి కార్టూన్లు వేసి పంపాలంటే ఏం చేయాలి అంటే, అతను చెప్పాడు, చూడు డ్రాయింగ్ షీట్ అనేది ఉంటుంది, మా స్టేషనరీ షాప్లో డ్రాయింగ్ షీట్ కొనుక్కో, తర్వాత పెన్స్ ఉంటాయి, ఇండియన్ ఇంక్తో వేయాలి అని అన్నాడు. నేను ఇండియన్ ఇంక్ ఎందుకు, ఫారిన్ ఇంక్తోనే వేస్తాను అన్నాను. ఆయన చచ్చేట్టు నవ్వాడు పక్క. బాబు, ఇండియన్ ఇంక్ అంటే ఆ డ్రాయింగ్ ఇంక్ని, బ్లాక్ ఇంక్ దాన్ని ఇండియన్ ఇంక్ అంటారు, అంతేగాని ఫారిన్ ఇంక్ వేరేది ఉంటుందని అది కాదు, అది అమెరికాలో అయినా కూడా ఇండియన్ ఇంక్ అని అంటారు దాన్ని అన్నాడు. తర్వాత నేను వేసాను. ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. అంటే అఫ్కోర్స్ కొంచెం స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు అయితే పడ్డాను కార్టూన్స్ విషయంలో. ఇప్పుడు నేను చెప్పే విషయం, ఇబ్బందులు అంటే అదే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. అది ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కించపరచడం కాదు. ఎడిటర్స్కి నా ఐడియాస్ బాగా నచ్చేవి. ఏ ఎడిటర్ అయినా, పత్రిక ఎడిటర్ నచ్చి వాళ్ళు, చూడు బాబు, నీకు విషయం చెప్తున్నావు, నీ ఐడియాస్ చాలా బాగున్నాయి, నువ్వు ఈ లైనింగ్ కాకుండా బాపు గారి లైనింగ్ ఫాలో అవ్వు, ఇంకా బాగుంటుంది అని. నాకు అది నచ్చలేదు. బాపు గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది, అతను చాలా గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ అతను. కానీ ఇంకొకరిని ఇమిటేట్ చేయడం అనేది నాకు నచ్చదు. ఇప్పుడు ఇంకో బాపుని ఎందుకు అవ్వాలి నేను? అక్కడ ఎడిటర్స్ తప్పు. నేను అనుకోవడం, మొదట్లో నేను ఏమనుకునేవంటే, బాపు లైనింగ్తో చాలామంది వేసేవాళ్ళు. నేను తిట్టుకునేవాడిని, వీళ్ళు ఏంటి 24 గంటలు కాపీ కొడతారని. నా విషయం వచ్చేటప్పటికి నాకు అర్థమైంది, వాళ్ళని కూడా అలానే ఎడిటర్స్ డిక్టేట్ చేస్తుంటారు. సో ఒక 10 రకాల లైనింగ్స్ రాకుండా చేసింది ఎవరంటే ఎడిటర్స్ అనే అనుకోవాలి. నాకు అలా అనిపించింది. వాళ్ళు వేయలేదు నన్ను, నువ్వు వేసుకుని రా, మళ్ళీ రీడ్రా చేసుకుని బాపు గారి లైనింగ్తో. నేను మొండోండి, నేను అసలు ఎవరికి లొంగని వేయలేదు. ఇంకో ఎడిటర్ అతను అదే, ఇంకోళ్ళు అందరూ అదే. తర్వాత నేను అలానే కొన్నాళ్ళు ఉన్నాను, వేయలేదు ఏ పత్రికకి. 1 or 2 years అలా ఉండిపోయాను. ఇంకా నా లైనింగ్నే నేను ఇంకా వేసుకుని కొన్ని వందల పేజెస్ అన్ని నింపుకుంటూ నా లైనింగ్లో ఇంకా దాంట్లోనే పర్ఫెక్షన్ తెచ్చుకున్నాను. తర్వాత చచ్చినట్టు వాళ్ళు నా దారికి వచ్చి నా లైనింగ్లోనే వేయడం మొదలుపెట్టారు. ఇంకా నేను అందుకే వెనక్కి తిరిగి చూడలేదు. నాకు ప్రత్యేకమైన గుర్తింపు రావడం కాను నా లైన్లో నేను వేయడమే, నా లైనింగ్లో నా హ్యూమర్తో. అదే నేను ఇమిటేట్ చేస్తుంటే నాకు ఇంత పేరు వచ్చిండేదా? అదొక విషయం చెప్పండి. మీరు వందల పేజీలు మీ లైనింగ్లో, మీ స్టైల్లోనే మీరు కార్టూన్స్ వేశారు, కరెక్ట్. బట్ అది ఎవరు గుర్తించారు మరి? ఫస్ట్ టైం దాన్ని గుర్తించింది ఎవరు? ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి, అన్ని, ఆంధ్రభూమి, అందరూ వేశారు. టోటల్గా అన్ని పత్రికలు వేసామండి నేను. ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. నేను ఇలా వెయ్యలేనా అన్న థాట్తో నేను కార్టూనిస్ట్ అయిపోయాను. క్యాచ్ మీ ఆన్ ఐ డ్రీమ్.